హాయ్ ఫ్రెండ్స్, నేను మీ తెలంగాణ పిల్ల. ఈరోజు ఓవర్ థింకింగ్ అనే టాపిక్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. ఓవర్ థింకింగ్ అనేది భగవద్గీతలో శ్లోకాలతో ఎలా రిలేట్ అయ్యిందో అది కూడా చెప్పుకుందాం. ఇంకా శ్రీకృష్ణుడు అర్జునుడికి ఈ ఓవర్ థింకింగ్ని ఎలా అధిగమించాలి అని చెప్పాడో ఆ ఉపాయాలు కూడా తెలుసుకుందాం. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి. ఇక ఓవర్ థింకింగ్ అనేది ఈ మధ్య చాలామందికి ఉంటుంది. దీన్నే అతిగా ఆలోచించడం అని కూడా అంటారు తెలుగులో. అన్ని వయసుల వారికి ఉండే పెద్ద సమస్య ఇది మనసును అదుపు తప్పించే ఒక అలవాటు. గతం భవిష్యత్తుల గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు ఈ ఓవర్ థింకింగ్ వల్ల. అంటే గతంలో జరిగిన దాని గురించి చింతించడం, భవిష్యత్తులో ఏం జరగబోతోందో ఏం జరుగుతుందో అని చాలా ఎక్కువగా ఆందోళన పడతారు. పదే పదే వాటి గురించి ఆలోచనలు వస్తాయి. చిన్న చిన్న విషయాలకు సైతం ఇదే రకంగా ఆలోచిస్తూ ప్రశాంతతను కోల్పోతారు. ఒక్కోసారి ఈ ఓవర్ థింకర్స్కి కంట్రోల్ కూడా పోతుంది. వారి థాట్స్ పదే పదే వస్తూ ఉంటాయి. ఎంత ప్రయత్నించినా ఆ ఓవర్ థింకింగ్ని ఆపలేరు. ఏ పని చేస్తున్నా కూడా మైండ్లో మాత్రం అదే రన్ అవుతూ ఉంటుంది. దానివల్ల మీరు చేయాలనుకునే పనిని కూడా శ్రద్ధగా చేయలేకపోతారు. ఇవన్నీ ఓవర్ థింకింగ్లో భాగమే. ఇలాంటి పరిస్థితి నుంచి బయటపడడానికి భగవద్గీత అనేది ఒక చక్కటి పరిష్కారం. మీరు అనుకోవచ్చు, భగవద్గీత ఎలా పరిష్కారం అవుతుంది అని. ఎలా అంటే, భగవద్గీత అనేది ఎంతో లోతైన జ్ఞానాన్ని అందిస్తుంది. ఇందులో మన మానవాళి మనుగడకు సంబంధించిన ఎన్నో విషయాలు పొందుపరచబడి ఉన్నాయి. మీరు ఒకసారి వినడం స్టార్ట్ చేస్తే ఈ భగవద్గీతని దెర్ ఈస్ నో పాయింట్ టు గో బ్యాక్. మీరే రియలైజ్ అవుతారు ఎంత ఎఫెక్టివ్గా మారిందో మీ లైఫ్ భగవద్గీత చదవడం ప్రారంభం చేశాక. మెయిన్గా ఇవాళ ఓవర్ థింకింగ్ని అధిగమించడానికి భగవద్గీత ఇచ్చిన ఆ 5 సూత్రాలను ఇప్పుడు చెప్పుకుందాం. కర్తవ్యంపై దృష్టి పెట్టడం, దాని ఫలితాలపై కాదు. దీని అర్థం ఏంటంటే, నీకు కర్మ చేయడంపైనే మాత్రమే అధికారం ఉంది, దాని ఫలితాలపై ఫోకస్ చేయకూడదు. ఎక్కువగా ఓవర్ థింకింగ్ చేసేవారు ఇలా ఫలితాల గురించే ఎక్కువగా భయపడతారు. భగవద్గీత కర్మను చేయమని, ఆ కర్మను నిస్వార్థంగా, కల్మషం లేకుండా, ఫలితం ఆశించకుండా చేయమని బోధిస్తుంది. ఫలితం గురించి బాధపడకుండా, ఎక్కువగా ఆలోచించకుండా మీ కర్తవ్యాన్ని నిర్వర్తించడం వల్ల మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. వర్తమానంలో జీవించడం. దుఃఖములు కలిగినప్పుడు కలత చెందని మనసు కలవారు, సుఖములు కలిగినప్పుడు కోరిక లేనివారు, రాగము, భయము, క్రోధము లేనివారు, స్థిరమైన బుద్ధి ఉన్నవారిని ముని అంటారు. భగవద్గీత వర్తమానంలో జీవించాలని మరీ చెప్తుంది. గతంలో జరిగిన వాటి గురించి బాధపడటం లేదా భవిష్యత్తు గురించి ఆందోళన చెందటం వ్యర్థం అని బోధిస్తుంది. చాలామంది గతంలో జరిగిన వాటి గురించి తలుచుకుంటూ వాటి గురించే బాధపడుతూ మిగిలిన జీవితాన్నంతా గడిపేస్తుంటారు. అది చాలా పెద్ద తప్పు. మెయిన్గా అందరూ వర్తమానంలో జీవించడం నేర్చుకోవాలి. భవిష్యత్తులో జరిగే వాటి గురించి కూడా చాలామంది బాధపడుతూ ఈ ప్రజెంట్ ఉన్న మూమెంట్ని అనుభవించలేకపోతున్నారు. చాలామంది గతంలో చేసిన వాటికి భవిష్యత్తులో ఎలాంటి పరిణామం వస్తుందో అని భయపడుతూ వర్తమానంలో జీవించలేకపోతున్నారు. వర్తమానంలో ఉండే క్షణాలను ఆస్వాదించలేకపోతున్నారు. వారెప్పుడు భయస్థులుగానే ఉంటున్నారు. ప్రస్తుత క్షణంలో మన దృష్టిని కేంద్రీకరించడం వల్ల అతిగా ఆలోచించడం అనేది తగ్గిపోతుంది. నువ్వు నీ ఆలోచనలు కాదు, నువ్వు వాటికి సాక్షివి మాత్రమే అని చెప్తుంది భగవద్గీత. భగవద్గీతలో శ్రీకృష్ణుడు మనసులో కలిగే ఆలోచనలు మన నిజస్వరూపం కాదని బోధిస్తాడు. ఆ ఆలోచనలు కేవలం మనసుకు చెందిన క్రియలు మాత్రమే. వాటిని గమనించేవాడివి నీవు. వాటితో నిన్ను నీవు గుర్తించుకోనప్పుడు అది నీపై ఎలాంటి ప్రభావాన్ని చూపలేదు. మనస్సులో వచ్చే ప్రతికూల ఆలోచనల నుంచి, అంటే డిస్ట్రాక్టివ్ థాట్స్ నుంచి దూరం పాటించడం ద్వారా వాటి ప్రభావం తగ్గుతుంది. ఇంకా ఇంద్రియ నిగ్రహం అండ్ మనోనిగ్రహం, ఇవి అలవర్చుకోవడం మంచిది.
భగవద్గీత ఆత్మ సంయమనానికి ప్రాధాన్యతనిస్తుంది. ఇంద్రియాలను, మనసును అదుపులో ఉంచుకోవడం వల్ల అతిగా ఆలోచించడం అనేది తగ్గిపోతుంది. మనస్సు ఎల్లప్పుడూ బయటి విషయాల వెనుక పరిగెడుతూ ఉంటుంది. దాన్ని నియంత్రించడం అనేది చాలా ముఖ్యం. దానివల్ల అనవసరమైన ఆలోచనలను తగ్గించుకోవచ్చు. మనస్సు అనేది చంచలమైన స్వభావం కలది. అది ఎప్పుడూ ఆలోచనల వెనుక పరిగెడుతూనే ఉంటుంది. కానీ మనిషి అనుకుంటే ఆ మనస్సును కూడా నియంత్రించగలడు. అలా చేయడం వల్ల అనవసరమైన ఆలోచనలు ఎక్కువగా రాకుండా ఉంటాయి. అనవసరమైన వాటి గురించి గంటల తరబడి ఆలోచించడం తగ్గిపోతుంది. దానివల్ల మనస్సుకు ప్రశాంతత కలుగుతుంది. చంచలమైన మనస్సు ఎక్కడెక్కడికి స్థిరంగా వెళ్తూ ఉంటుందో అక్కడక్కడికే దాన్ని నిగ్రహించి ఆత్మలో నిలిపి ఉంచాలి. సందేహాలను విడిచిపెట్టాలి. ఎందుకంటే అజ్ఞానము, శ్రద్ధ లేనివాడు సందేహచిత్తుడు నశించిపోతాడు అని భగవద్గీత మనకు చెప్తుంది. సందేహచిత్తుడు ఎక్కడ ఉన్నా వాడికి సుఖం అనేదే ఉండదు. ఈ ఓవర్ థింకింగ్ చేసే వాళ్ళలో సందేహాలు చాలా ఎక్కువగా ఉంటాయి. భగవద్గీత నుండి సరైన జ్ఞానాన్ని పొందడం వల్ల, శ్లోకాలు చదవడం లేదా ఉపదేశాలు వినడం వల్ల, ఆచరణల ద్వారా ఈ సందేహాలను దూరం చేసుకోవాలని చెప్తుంది. సందేహాలు మనసులో గందరగోళాన్ని సృష్టిస్తాయి. అందువల్ల అతిగా ఆలోచించడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. సో ఇలా మనసులో గందరగోళం సృష్టించే ఆలోచనలు రాకుండా ఉండాలంటే మెయిన్గా మనం ఏదైనా తెలుసుకునే ముందు ఖచ్చితంగా తెలుసుకోవాలి. లేదా మనకు అది తెలుసుకునే అవకాశం లేదన్నప్పుడు ఆ సందేహాలను విడిచిపెట్టాలి. లేకపోతే మనసులో ప్రశాంతతను కోల్పోతారు. భగవద్గీతలో మనిషి ఎల్లప్పుడూ స్థిరచిత్తుడుగా ఉండాలి అని చెప్తుంది. అంటే మనిషికి తన మనస్సును నియంత్రించే శక్తి ఉండాలి అని చెప్తుంది. మనస్సు ఎల్లప్పుడూ ఒకే దానిపై కేంద్రీకృతం చేయగలవాడై ఉండాలి. తనకు వచ్చే ఆలోచనలను తను అధిగమించగలగాలి. అప్పుడే అతనిని స్థిరచిత్తుడు అని అంటారు. అలాంటి వారు ఏ కార్యాన్ని తలపెట్టినా, ఎలాంటి పని చేయాలనుకున్నా విజయం తొందరగా పొందుతారు. ఎందుకంటే వారికి ఇతర విషయాలపై ఆలోచన ఉండదు. వారు ఏం చేయాలనుకున్నారో దానిపైనే దృష్టిని కేంద్రీకరించగలుగుతారు. వారు ఇతర విషయాల నుంచి తమ మనస్సును నియంత్రించుకోగలుగుతారు. కాబట్టి వారికి ఓవర్ థింకింగ్ అనే ప్రాబ్లమే ఉండదు. అలాంటి వారు ఏ కార్యాన్ని తలపెట్టినా, ఏం చేయాలనుకున్నా ఖచ్చితంగా విజయం పొందడానికి చాలా దగ్గరగా ఉంటారు. ప్రతి ఒక్కరూ కూడా అభ్యాసం చేత తమ మనస్సును నియంత్రించుకోవచ్చును. తమ మనస్సు ప్రశాంతంగా ఉండడానికి, ఆలోచనల వెనుక పరిగెత్తకుండా ఉండడానికి భగవద్గీత చదవడం కూడా ఒక ముఖ్యమైన మార్గమే, ఒక ప్రధానమైన మార్గమే. ఇంకా కావాలంటే తమ మనస్సును శాంతపరచడానికి, ఆలోచనల వెనుక పరిగెత్తకుండా ఉండడానికి ధ్యానయోగం కూడా మంచి ఫలితాలని ఇస్తుంది. మనస్సు గురించి శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి చెప్తూ, అర్జున, మనుష్యుడికి కావాల్సిందేంటంటే తన వల్లనే తనను ఉద్ధరించుకోవడం. తన ఆత్మను అధోగతిలో పడనివ్వకూడదు. ఎందుకంటే ఈ జీవాత్మ స్వయంగా తనకు మిత్రుడు మరియు అదే తనకు శత్రువు కూడా. మరి అది ఎప్పుడు మిత్రుడు అవుతుంది, ఎప్పుడు శత్రువు అవుతుందనేది కృష్ణుడు ఇలా చెప్తాడు. ఎవరి జీవాత్మ ద్వారా మనస్సు మరియు ఇంద్రియ సహితంగా శరీరం గెలవబడిందో అతనికి తన జీవాత్మ మిత్రుడు, అంటే తన మనస్సు మిత్రుడు అవుతాడు. మరియు ఎవరి ద్వారా మనస్సు మరియు ఇంద్రియ సహితంగా శరీరం గెలవబడలేదో అతని పట్ల అదే స్వయంగా శత్రుత్వంతో వ్యవహరిస్తుంది. శ్రీకృష్ణుడు ఒకే మాట అంటాడు, తమ ద్వారా తమ ఆత్మను ఉద్ధరించుకోండి, దానిని అధోగతిలోకి పడనివ్వకండి. ఎందుకంటే ఆత్మయే మన మిత్రుడు, మనస్సే మన మిత్రుడు. ఈ సృష్టిలో ఇంకో శత్రువు కానీ మిత్రుడు కానీ లేడు.
ఏ ప్రకారంగా అయినా ఎవరి ద్వారా మనస్సు ఇంద్రియాలు గెలవబడతాయో అతనికి అతని మనస్సే మిత్రుత్వంతో వ్యవహరిస్తుంది, పరమ కళ్యాణాన్ని చేసేదవుతుంది. అంటే తన మనస్సు నిగ్రహంతో తను ఏదైనా సాధించగలుగుతాడు. మరియు ఎవరి మనస్సు ద్వారా తన ఇంద్రియాలు గెలవబడలేదో అతని పట్ల తన ఆత్మ, తన మనస్సే శత్రువుగా వ్యవహరిస్తుంది. అలా తన మనస్సును నియంత్రణలో పెట్టుకున్నవాడు ఎల్లప్పుడూ విజయాలను పొందుతూ ఉంటాడు. ఈ ఓవర్ థింకింగ్ అనేది లేదా అతిగా ఆలోచించడం అనే గుణం వారికి అలవడదు. అలా లేని వారే జీవితంలో ఎంతో పై స్థాయికి ఎదగలుగుతారు. సో ప్రతి మనిషి తమ జీవితంలో ఈ ఓవర్ థింకింగ్ అనే గుణాన్ని తగ్గించుకోవాలంటే అభ్యాస వైరాగ్యముల చేత అది సాధ్యపడుతుంది. ఈ భగవద్గీతలోని ఈ సూత్రాలని ఆచరించడం వల్ల అతిగా ఆలోచించడం నుంచి బయటపడవచ్చు. మరింత సమతుల్యమైన ప్రశాంతమైన జీవితం గడపవచ్చు. భగవద్గీత మానసిక శాంతికి, ఆత్మ జ్ఞానానికి గొప్ప మార్గదర్శకం. దీనిని అందరూ పఠించాలి. దానివల్ల మనస్సుకు ప్రశాంతత చేకూరుతుంది. అలాగే మీ జీవితంలోని ఎన్నో సమస్యలకు పరిష్కారాన్ని చూపెడుతుంది. ప్రతిరోజు వినండి. కొన్ని రోజుల తర్వాత ప్రతిరోజు భగవద్గీత వింటూ ఉంటే మీరే రియలైజ్ అవుతారు మీ జీవితం ఎంతగా మారిపోయిందో అని. మీకు ఒక నమ్మకం కలుగుతుంది. మీపై మీకు ఒక ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీరు ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా చేయగలుగుతారు. అలాంటి మార్గదర్శకాలు ఈ భగవద్గీతలో ఉన్నాయి. ఇంకా వీడియోని లైక్ చేయని వారు వెంటనే లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. వారితో మీ అనుభవాలని పంచుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.